बोधन में चोरी की दो बड़ी वारदातों ने खौफ व तशवीश की लहर दौड़ा दी। तफसीलात के मुताबिक निजामाबाद जिले के मारूफ तिजारती शहर बोधन में सरकारी दवाखाना बोधन के सामने वाक़े दो सोने और चांदी की दुकानों में चोरी की बड़ी वारदातें पेश आई। सबसे पहले चोरों ने जो हानि राडो और दीगर औजार से लैस थे, उन्होंने नौतना प्रगति गोल्डन सिल्वर शॉप को तोड़ा और यहाँ से 4 तोले तलाई जेवरात और 6 किलो चांदी का सुरखा कर लिया। और फिर ने शेवा गोल्ड एंड सिल्वर शॉप को अपना निशाना बनाया और यहाँ से 30 तोले सोना और 8 किलो चांदी के जेवरात के अलावा 2 किलो चांदी के बिस्किट और 1 लाख रुपए नकद का सुरखा कर लिया। ये वारदात रात 3 बजे के करीब पेश आई। सीसीटीवी फुटेज में सारे रिकॉर्ड हो चुके हैं, लेकिन उन्होंने अपने चेहरे निकाबों से ढाक रखे थे। वो लोहे के राडों और दीगर औजार के जरिए शटर्स और ताले तोड़कर दुकानों में दाखिल हुए और बड़ी चोरी की वारदात अंजाम दी। पुलिस की तलाशीगर्दी के बावजूद चोरी की यह वारदात हैरत अंगेज है। सारिकों ने इस चोरी के लिए कामयाब व मुकम्मल मंसूबाबंदी की और सुरखे की वारदात अंजाम दी। इस सुरखे की बड़ी वारदात की इत्तला मिलते ही पुलिस मौके पर पहुंची और सीसीटीवी फुटेज के जरिए अपनी तहकीकात का आगाज कर दिया और पुलिस टीम को भी तलब करके मजीद शवाहिद जमा कर रही है। ताहम पुलिस की जानिब से इस चोरी की वारदात को लेकर कोई बयान जारी नहीं किया गया। बोधन की आवाम ने पुलिस से पुरजोर मुतालिबा किया कि वो फौरी इन सारिकों की तलाश करे और उनको गिरफ्तार करते हुए आवाम को राहत फराहम करे और पुलिस की तलाशीगर्दी में मजीद इजाफा किया जाए। जी शिवराज पाटिल गोल्ड షాప్ శివ సిల్వర్ మార్ట్ సెంటర్ నర్సీ రోడ్ బోధన్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా గత 6-7 సంవత్సరాల నుంచి గోల్డ్ షాప్ నడుపుతున్నాను నేను। నిన్న శనివారం ఈ రోజు పొద్దున ఆదివారం ఉదయం 3 గంటల సమయంలో చోరీ జరగడం జరిగింది। ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ అన్ని పోలీస్ స్టేషన్ లో నమోదు చేశాము। వాళ్ళు కంప్లైంట్ రేజ్ చేసుకున్నారు। ఫారెన్సిక్ డాగ్స్ అవి వచ్చినాయి, వాళ్ళు కూడా చెకింగ్ చేశారు। సుమారుగా 30 కిలోల బంగారం, 8 కిలోల వెండి ఆభరణాలు, 2 కిలోల బిస్కెట్ వెండి బిస్కెట్ సుమారుగా దొంగలించడం జరిగింది। 4 దొంగలు మాస్క్ వేసుకొని గ్లౌజ్ వేసుకొని కెమెరాలన్నీ జరిపేసి దొంగతనంకు పాల్పడ్డారు। సుమారు 3 గంటల టైంలో జరిగింది। ఈ రోజు ఉదయం షటర్ తాళాలు ఉండే 2 తాళాలు పలగొట్టేసి రాడ్స్ తో షటర్ లేపి లోపల వెళ్ళి దొంగతనం చేయడం జరిగింది। అవన్నీ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ జరిగింది। అవి బోధన్ టౌన్ లో సమర్పించాము। నాకు ఉదయం 6:30-7 గంటలకి మా మిత్రుల నుంచి ఫోన్ రావడం జరిగింది। ఫోన్ రాగానే వెంటనే ఇక్కడికి వచ్చాను నేను। ఇక్కడ పోలీసులు వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడే। దాని తర్వాత ప్రొసీడింగ్స్ అన్నవి కంటిన్యూగా జరగడం జరిగింది। లాకర్ ఏం టచ్ చేయలేదు, పైన షోకేస్ లో పెట్టిన వెండి మరియు బంగార ఆభరణాలన్నీ దొంగతనం చేయడం జరిగింది। డబ్బులు క్యాష్ ఒక 80,000 క్యాష్, లోపల ఉన్న కూడా బంగారం సామాగ్రి కూడా దొంగతనం చేయడం జరిగింది। స్వామి, నేను రామదాస్ బసప్ప స్వామి నూతన ప్రగతి సినిమాట్లే దొంగలు పట్టారు। ఇట్లాంటి 6-5 గంటలు ఇట్లా తెలిసింది నాకు। అట్లా మధ్యలో బంగారం పోయింది, వెండి పోయింది, మొత్తం పోయినది లోపల। అవన్నీ లెక్క చేయలే, దానికి లెక్క చేస్తే కల్పించడం చేస్తే ఎంత అవుతుందో తెలియదు। పోలీస్ స్టేషన్ కంప్లీట్ ఇచ్చినాము, ఏమవుతుంది చూద్దాం। తాళాలు బలగొట్టి లేదు, అట్లనే ఉన్నాయి। మొత్తం షటర్ తీసేసి రెండు సైడ్ తీసేసి లేపుకొని తీసిపోయాడు। మొత్తం లోపల కౌంటర్ మొత్తం పోయినాయి, క్యాష్ ఉంది 20,000 పోయినాయి, ఖర్చుపోయినాయి। లోపల పివరికి ముట్టలే కానీ లాకర్స్ కి ముట్టలే కానీ మొత్తం డైటల్స్ మొత్తం సేల్స్ పట్టావచ్చు, ఇవన్నీ మొత్తం సామాన్ వెళ్ళిపోయినాయి। స్వామి గంగాధరప్ప నా పేరు। షాప్ పేరు నూతన ప్రగతి సిల్వర్ మర్చెంట్। నిన్న రాత్రి 20 తారీఖు 3 గంటల 20 నిమిషాలకు దొంగల వడ్డీ 4 తులాలు గోల్డ్ అలా 6 kg వెండి దాకా మాది చోరీ చేసి ఉన్నారు। 3 years నుండి నడుస్తుంది షాపు।